నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అయితే మనకు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు. ఆల్రెడీ అది ప్రారంభమైపోయింది. ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది అని చెప్తున్నారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రభావం ఉండబోతుంది అంటున్నారు. అటువంటి రాశులు ఏంటో వివరంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర మరియు నవరత్నాల నిపుణురాలు తనిష్క గారు. వారితో మాట్లాడి వీటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. శని వక్రగతి వల్ల మిథున రాశి వారిపై ఎటువంటి ప్రభావం ఉండబోతోంది? ఆ ప్రభావం నుంచి బయటపడాలంటే ఏదైనా వాళ్ళు పరిష్కారం మార్గం ఏదైనా ఉందా? వివరించండి. ఓకే అమ్మా. ఇప్పుడు వగ్రం అంటేనే అసలు శని అంటేనే అందరికి భయం. ఇంకా వగ్రం అంటే ఇంకా పవర్ఫుల్గా ఉంటాడు ఆయన. అసలు మామూలుగా శని అంటేనే అందరూ ఎదుర్కోలే, అసలు చాలా భయపడుతూ ఉంటారు. వగ్రం అంటే ఏమవుతుందంటే తనకి ఇంకా కోపం ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా వగ్రం ఎందుకు చెప్తాము అంటే సూర్యుడికి చాలా దూరంలో ఉన్నప్పుడు ఆయన వగ్రం అవుతాడు. అంటే ప్రతి గ్రహాలు కూడా చూడండి, సూర్యుడి దగ్గర నుంచి ఏమవుతుందంటే తను ఒక పవర్ తీసుకునిదా తిరుగుతూ ఉంటారు మిగతా గ్రహాలు కూడా. ఆయనకి ఎంతకెంత దూరంగా వెళ్తున్నప్పుడు ఇల్లు వగ్రం అయిపోతారు అనమాట. అంటే స్థానం కన్నా ఇంకొంచెం దూరంగా వెళ్తున్నప్పుడు దానికి ఇప్పుడు మనకు కూడా చూడండి, ఒక మాట చెప్పాలంటే ఒక బండి వెళ్తుంది, కార్ అంటే దానికి ఏదైనా పెట్రోల్ అవసరం కదా. అట్లా ఉన్నప్పుడు ఏమైతుందంటే బండి వెళ్తుంది. అలానే అది కూడా సూర్యుడు అవి అసలు సూర్యకిరణాలు ఉంటేనే ఇది మూవ్ అవుతుంది, లేకపోతే అంతే. సో అక్కడ ఉండి అక్కడే డల్ గా ఉంటారు, దాని వగ్రం అంటాం మనం. సో ప్రతి గ్రహాల కంటే ఇందులో సూర్యుడు, చంద్రుడు యాక్చువల్ గా ఎప్పుడు వగ్రం కారు, ఎందుకంటే సూర్యుడిదా మనకు ప్రాణం ఇచ్చేది. సో ప్రతి చెట్లు కూడా చూడండి, అసలు లోపల మన ఇంటి లోపల పెట్టి ఉంటే అసలు బాగుండదు, బయట ఉంటే చాలా మంచిగా ఉంటాయి కదా, సూర్యకిరణాలు పడితేనే బాగుంటుంది. అవి సేమ్ అట్లనే గ్రహాలు కూడా. అయితే ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి చూస్తాము. మిథున రాశి వాళ్ళకి ఏమైతుందంటే ఇప్పుడు వాళ్ళకి అష్టమాధిపతి అవుతాడు శని. తర్వాత 8వ స్థానం, 8వ స్థానానికి అధిపతి, 9వ స్థానానికి అధిపతి. ఓకే. అప్పుడు 8 కోర్టు కేసులు, యాక్సిడెంట్, గొడవలు ఇవన్నీ. అంటే ఇప్పుడు కొత్తగా అలాంటిది వస్తుంది మిథున రాశి వాళ్ళకి. ఎందుకంటే అష్టమాధిపతి వగ్రమై ఉన్నాడు. సో ఇంకొకటి ఏంటంటే అష్టమాధిపతి కొన్ని జాతకాలకు వగ్రం అవ్వచ్చుము, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైం ప్రకారం వగ్రమై ఉండేది ఏమైతుందంటే వీళ్ళకి జనరల్గానే మిథున రాశి వాళ్ళకి భాగ్యాధిపతి కూడా వగ్రం అయిపోతున్నాడు. 9వ స్థానం కదా, 8, 9. ఇక్కడ 8 అంటే కొన్ని జాతకాలకు చాలా గొడవలు ఉంటుంది. కొన్ని మందికి ఏంటంటే ట్రావెలింగ్ లో కొంచెం భయం అనిపిస్తుంది, వెళ్ళినప్పుడు ఏదైనా ఇట్లా అంటే చిన్నగా యాక్సిడెంట్ అట్లా అవుతుంది. నెక్స్ట్ అనవసరంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎవరితో గొడవలు వస్తూ ఉంటది. సో ఇవన్నీ అష్టమాధిపతి అంటే కొన్ని మంది శత్రువులు కూడా అవుతారు. మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా సడన్ గా అసలు గొడవలు పెట్టుకుంటారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మిథున రాశి వాళ్ళకి ఉంటుంది, అది వగ్రగదిలో ఉన్నంత వరకు. నెక్స్ట్ వచ్చి ఏమైతుందంటే 9వ స్థానం అంటే ఇప్పుడు వీళ్ళకి అబ్రాడ్ గురించో, లేకపోతే జాబ్ విషయం గురించో, లేకపోతే తండ్రి విషయము. సో ఇదన్నీ కూడా కొంచెం సమస్యలు ఉంటుంది ప్రజెంట్. అయితే వీళ్ళు వచ్చి ఏంటంటే మిథున రాశికి ఈ 8th, 9th లాడు ఎలా ఉన్నాడంటే 10th లో ఉన్నాడు. 10th వచ్చి మనకి ఏంటంటే ఇన్కమ్ సంబంధించింది. సో అక్కడ ఏమైతుందంటే వచ్చే ఇన్కమ్ కూడా కొన్ని విషయాలు అసలు వాళ్ళకి అసలు వాళ్ళు ఒక ప్లాన్ చేసి ఉంటారు బిజినెస్ లో ఈ మంత్ లో ఇంతవరకు ప్రాఫిట్ వస్తుంది, బట్ రాదు. సో ఈ వగ్రగదిలో ఉన్న శని వల్ల ఆపేస్తాడు అక్కడ. అంటే ఈ 3 మంత్స్ వరకు తర్వాత ప్రాబ్లం ఏం లేదు. అంటే ఒకవేళ మీరన్నట్టు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే కొంచెం డిలే చేసుకుంటేనే బెటర్ ఏమో కదా, ఈ 3 నెలలు ప్రాసెస్ చేయకుండా. అవును, ఇప్పుడు ఏదైనా కొత్తగా బిజినెస్ పెడుతున్నారంటే ఒక 3 months తర్వాత పెట్టేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు అంత ముందుగా వాళ్ళు ఒకవేళ బిజినెస్ చేస్తున్నారంటే వేరే కేసులు కూడా ఈ టైంలోనే వచ్చి పడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా బిజినెస్ గురించి ఏదైనా చెక్స్ ఇచ్చున్నారు, అది బౌన్స్ అవ్వడము, అకౌంట్లో మనీ ఉన్నా కూడా అనుకోకుండా ఏదో కొన్ని రీజన్స్ వల్ల అట్లా కూడా జరుగుతాయి. అంటే మన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అది వచ్చి మన నెత్తిలో పడడం పడుతుంది. ఇప్పుడు వీళ్ళు మంచిగా డ్రైవ్ చేసుకుని వెళ్తారు, కానీ వేరే అంటే ఆపోజిట్ లో వచ్చే వెహికల్ ఎలా వస్తుందో చెప్పలేం కదా, అంత టైం బాగాలేనప్పుడు అలాంటివి కూడా జరుగుతాయి. సో ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి వీళ్ళు. కానీ ఈ మిథున రాశి వాళ్ళకి అష్టమాధిపతి కాబట్టి కష్టాలు ఇస్తాడు అనే దానివల్ల ఏమవుతుందంటే మనం చేయవలసింది అష్ట కష్టాలు తొలగిపోవాలంటే కాల భైరవుడిని మొక్కాలి. సో అది కూడా కాల భైరవుడు అష్టకం చదువుకొని, అది కూడా ఏంటంటే శనివారంలో కంపల్సరీ చేయాలి. అది కాకుండా ఆయనకు సంబంధించిన అష్టమి తిథిలో
అంటే అష్టమాధిపతి అవుతాడు. అష్టమి తిథి ఇంకా మంచిది కాలభైరవుడికి. ఓకే. సో అప్పుడు ఏం చేయాలి అంటే అక్కడ దగ్గర ఎక్కడైనా కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళు అంటే తెల్ల గుమ్మడికాయ అంటారు కదా, అంటే బూడిద గుమ్మడికాయ, దాన్ని తీసుకొని అది అక్కడ ఆ టెంపుల్ దగ్గర దొరుకుతుంది, వాళ్ళకి తీసుకొని అవి దాంట్లో దీపం వెలిగించాలి. గుమ్మడికాయని కట్ చేసి ఆఫ్గా దాంట్లో ఉన్నదంతా క్లీన్ చేసేసి తర్వాత రెండిట్లో ఏంటంటే నువ్వుల నూనె పోసి అసలు దీపం వెలిగించాలి. ఎక్కడంటే కాలభైరవుడు గుడికి వెళ్ళి. సో అది వచ్చి ఎప్పుడు అంటే అష్టమి తిథిలో. సో అష్టమి నెలలో 2 అష్టమి తిథి వస్తుంది మనకి. ఇప్పుడు ఉండేది ఏంటంటే ఈ 3 నెలలే కదా. సో అది వీలైనంత వరకు అట్లీస్ట్ వాళ్ళు చేసుకుని రావచ్చు. 15 రోజులకు ఒకసారి వస్తుంది అంతే కదా. ఒకవేళ మేము నెలలో 2 అష్టమి తిథిలు వెళ్ళలేము అంటే కూడా కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి వెళ్ళి భైరవుడికి చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకేనా. శుక్లపక్షానికంటే సో కృష్ణపక్షం ఇంకా బాగుంటుంది. ఇంకా అది ఒక విషయం చెప్పాలి. సో ఇది ఏంటంటే ఇంకా వీళ్ళకి వచ్చి మిథున రాశి వాళ్ళకి ఈ పూజలు చేసుకోవడం వల్ల నేను చెప్పిన సమస్యలోంచి బయటపడతారు. సో అది సరిపోతుంది వాళ్ళకి, ఇంట్లో చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ ఆలయంలో అది కూడా అష్టమికి చేసుకుంటే సరిపోతుంది అంతే, ఇంట్లో ఎటువంటి విధానం అవసరం లేదు. ఇంకా ఏదైనా మంత్రం కానీ అలాంటిది నామం కానీ పఠించాల్సి ఉంటుంది అంటే మనం వచ్చి మంత్రం అంటే మామూలుగా శనికి గాయత్రి ఎక్కువ టైం చదవకూడదు అని చెప్పాం కదా. ఇప్పుడు శని గాయత్రి వచ్చి ఓం కాకత్వజాయ విద్మగే కట్క అస్తాయ ధీమకి తన్నో మంద ప్రచోదయాత్, కానీ ఎక్కువ టైం చదవకూడదు వగ్ర గదిలో ఉన్న దాని వల్ల. సో వగ్రం వెళ్ళిపోయిన తర్వాత కావాలంటే కూడా చదవచ్చు ఎంత టైం అన్నా కానీ నవంబర్లోంచి. ఇంకొక విషయం కూడా మనం చూడాలి, వాళ్ళ జాతకంలో శని వగ్రమై ఉన్నప్పుడు మంత్రాలు శని గాయత్రి చదవకూడదు. వాళ్ళ ఒరిజినల్ జాతకంలో వాళ్ళు బై బర్తే కూడా శని వగ్ర గదిలో పుట్టి ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఇక్కడ పర్సనల్ చార్ట్ వాళ్ళ చార్ట్ తప్పకుండా చూడాలి. ఓకే. అందుకని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు. సో అది చాలా మంది తెలియదు కదా. సో వగ్రగదిలో ఉన్నప్పుడు ఏంది శనికి వెళ్ళి పూజలు చేసాం సమస్యలు ఎక్కువ అయిపోతుంది కదా అని అంటారు. అంటే మేము చేయాల్సిన పూజలన్నీ చేస్తున్నాం, ఫలితం లేకపోగా ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి అనుకునే సమయంలో ఇలాంటిది వర్తిస్తుంది. ఓకే. అది తెలియదు కదా. ఇంకొక విషయం కూడా చెప్పాలి, శని వచ్చి మాంది గ్రహం అవుతాడు. సో ఆ సబ్జెక్ట్ కూడా ఉంది చాలా. మాంది గ్రహం అంటే శని ఒక పుత్రుడు, శని ఒక నీడ. ఆయన మాంది గ్రహం వల్ల ఏమైతుందంటే ఒకవేళ మాంది అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మకర రాశిలోనో కుంభంలోనో మాంది గ్రహం నిలిచి ఉంటే అదిదా శని మాంది అవుతాడు. అప్పుడు ఏమైతుందంటే అన్ని రాశికి ఏదో ఒక ప్లేస్ ఎప్పుడు ప్రతి ఒక్కరికి, ఇప్పుడు నేనే ఉన్నాను నాకు కూడా ఏదో ఒక రాశిలో మాంది గ్రహం ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ చక్రంలో ఏదో ఒక రాశిలో మాంది అనేది ఉంటాడు. అంటే వాళ్ళు పుట్టినది ఏ రాశి అయినా పర్వాలేదు, కానీ అది మిథునంలోనో లేదు కడకంలోనో లేదు సింహంలోనో ఏదైనా ఇప్పుడు మకర కుంభంలోనో కూడా ఉంటాడు. కానీ వాళ్ళ చక్రంలో మకర కుంభంలో ఒకవేళ మకరంలో కానీ కుంభంలో కానీ మాంది ఉంటే ఆయన శని గ్రహం అవుతాడు మాంది. సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి పూజలు ఫలితం ఉండదు కంప్లీట్ గా. దానివల్ల శనికి డైరెక్ట్ పూజ చేయకూడదు, మాందికిదా చేపివ్వాలి. అందుకని మనం ఇప్పుడు ఎందుకు ఇవి రాశి ఫలాల గురించి చెప్తున్నప్పుడు ఈ మాట కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. ఇది తప్పకుండా చాలా సమస్యలు ఉన్న వాళ్ళు జాతకం పరిశీలన చేసిదా ఈ పూజలు చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు శని గురించి అందుకే గుడికి వెళ్ళి చేయమని చెప్తూ ఉంటాము. సో అట్లా ఇంట్లో చేసే వాళ్ళు కూడా దేవుళ్ళ ఫొటోస్ అంటే దానికి సంబంధించిన అధిదేవతల ఫోటో పెట్టుకునేదా చేయమంటాము, డైరెక్ట్ గా గ్రహాలకు ఇవ్వట్లేదు చూడండి. సో అది తప్పకుండా మనం చూసుకుని చేయాలి. ఓకే, నిజంగా ఇది చాలా మంచి విషయం అండి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది కూడా చాలా. ఇంకా నేను మీకు అసలు నెక్స్ట్ టాపిక్ లో చెప్తాను మాంది గురించి. మాంది గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు, మంచిగా ఉంటారు. ధన్యవాదాలండి. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. దీన్ని తవ్వండి,
తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి